నమస్తే నాగేశ్వర్ గారు. ఈ బనకచర్ల వివాదం మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు, తెలంగాణ సీఎం, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు కూడా రెస్పాండ్ అయ్యారు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ ప్రతిపక్షాలకు కూడా రేవంత్ రెడ్డి పిలుపునిస్తూ ఉన్నారు. గోదావరి కృష్ణా జలాలు బనకచర్లపై చర్చ పెడదామంటూ ఉన్నారు. అండ్ చంద్రబాబు నాయుడు కూడా బనకచర్లపై కేంద్రాన్ని కలుద్దాం, ప్రత్యేక బృందాలుగా వెళ్లాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయం, కేంద్రానికి స్పష్టత ఇస్తూనే తెలంగాణతో సంప్రదింపులకు సై అంటూ ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి న్యాయస్థానాల్లో తేల్చుకుందాం, చర్చ పెడదాం అంటూ ఉన్నారు. సార్, బనకచర్లపై చంద్రబాబు నాయుడు చాలా సామరస్యపూర్వకంగా వెళుతూ ఉంటే తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మాత్రం అమీ తూమి తేల్చుకుందాం అంటోంది. ఎందుకు సార్ ఈ భిన్న వైఖరి? చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డిల వైఖరిలో తేడా ఏంటి? అంటే మొదటి నుంచి మీకు అర్థం కావాల్సింది, మనకు తెలంగాణ ఏర్పాటుకే ప్రాతిపదిక నీళ్లు, నిధులు, నియామకాలు. ఇక ఈ మూడింటితో పాటు భాష, సంస్కృతి ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురయ్యాయి అనేది ప్రధానమైన వాదన. సో ఈ వాదన ప్రాతిపదికగానే రాష్ట్రం పుట్టింది. అందువల్ల సహజంగానే రాష్ట్ర రాజకీయాలు నీళ్ళ చుట్టూ తిరుగుతాయి. సో అందువల్ల ఇన్నేళ్ళుగా ఉమ్మడి రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్న ఒక్క పంటకు కూడా నీళ్లు రాలేదు, కానీ దిగువన 2 పంటలకు నీళ్ళు ఇచ్చారు అనేది కదా తెలంగాణ వాదానికి మూలం. ఎందుకంటే కృష్ణానది మహబూబ్ నగర్లో ఎంటర్ అవుతుంది, పాలమూరులో మాత్రం కరువులు, మీకు అంబలి కేంద్రాలు, గత చరిత్ర ఇది మీకు తెలంగాణ చరిత్ర. కృష్ణానది నల్గొండ జిల్లా ద్వారా ప్రవహిస్తుంది, కానీ ఫ్లోరైడ్తో నల్గొండ ప్రజలు అష్టవంకర్లు తిరగాలి. సో పాలమూరు, నల్గొండ, ఫ్లోరైడ్ ప్రాంతాల కష్టాలే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయ్యాయి కదా. పాలమూరు నుంచి వలసలు, ముంబాయి, దుబాయి, బొగ్గుబాయి అని కేసీఆర్ ఆ రోజుల్లో అనేవారు. పాలమూరు నుంచి మీకు మహబూబ్నగర్ జిల్లాలో చిన్న చిన్న ఊర్ల నుంచి కూడా బాంబేకు కిటకిటలాడుతూ బస్సులు పోయేది. ముంబాయి నగరంలో ఆకాశ హర్మ్యాలను నిర్మించిన పాలమూరు లేబర్ ఉండేది. ఇదంతా తెలంగాణ గోస. సో ఈ తెలంగాణ గోస నీళ్ళ ఆధారంగా ఉంది కనుక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహజంగానే నీళ్ళ విషయంలో తెలంగాణ ఆరాటం, పోరాటంగానే ఉంటుంది. ఎందుకంటే నీళ్ళ చుట్టూ తిరిగినటువంటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు కూడా దానికి మూలం కనుక ఆంధ్రప్రదేశ్ ఆ చారిత్రక పూర్వరంగం లేదు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్న పొలిటికల్ అపోజిషన్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఇష్యూ పైన లేదు. ఆంధ్రప్రదేశ్లో మీకు బనకచర్ల విషయంలో కావచ్చు, కృష్ణానది, గోదావరి నది విషయంలో టీడీపీ, వైసీపీల మధ్య ఈ స్థాయిలో పోరు లేదు. మీకు కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య. ఎందుకంటే టీడీపీ, వైసీపీల మధ్య సింగయ్య ఉన్నాడు, కొమ్మినేని ఉన్నాడు, కృష్ణన్రాజు ఉన్నాడు, పొదిలి ఉంది, పాస్టర్ ఉన్నాడు, తెనాలి ఉంది. అందువల్ల అక్కడ కృష్ణా, గోదావరి జలాలు లేవు. సో ఇక్కడ తెలంగాణ రాజకీయాలేమో మీకు క్లియర్గా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య కృష్ణానదీ జలాలు, గోదావరి నదీ జలాలు, ప్రజల జీవితాలు, పంట పొలాలు, నీళ్లు, వీటి చుట్టూ తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు టీడీపీ, వైసీపీల మధ్య నేను ఇంతకుముందు చెప్పినట్లు సింగయ్య, కొమ్మినేని, కృష్ణన్రాజు, పాస్టరు, పొదిలి, తెనాలి, వీటి చుట్టూ తిరుగుతున్నాయి. సో అందువల్ల మీకు ఆటోమేటిక్గా ఇక్కడ నీళ్ళ చుట్టూ అధికార ప్రతిపక్షాల మధ్య ఘర్షణ ఉన్నప్పుడు, సో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి వైఖరి పోరాట రూపమే ఉండాలి కదా, సామరస్య రూపం ఎలా ఉంటుంది? అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోరాటం వేరే అంశాలపైన ఉంది కదా. ఆ వైసీపీ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పోరాటము, కారు కింద పడ్డ సింగయ్య గురించి, సాక్షిలో వచ్చినటువంటి వ్యాఖ్యల గురించి ఉండగా, అక్కడ కృష్ణా, గోదావరి జలాల పైన పోరాట రూపంలో మాట్లాడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి లేదు. ఇది రెండవది. మూడవది, తెలంగాణలో ఉన్న ప్రాంతీయ పార్టీ, ఆంధ్రలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు తేడా ఉంది. ఆంధ్రలో ఉన్న ప్రాంతీయ పార్టీలు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, తెలంగాణ ఆర్ ఆంధ్ర వివాదము అంటే వివాదం చుట్టూ విభజన తర్వాత రాజకీయం లేదు. ఎందుకు లేదంటే ఈ 2 పార్టీలు కూడా
కేంద్రంలో ఉన్న బీజేపీతో ఈ 11 ఏళ్ళుగా కలిసి ఉన్న తెలుగుదేశం కావచ్చు, కలవని వైసీపీ కావచ్చు, కలిసి లేని సమయంలో టీడీపీ కావచ్చు, బీజేపీతో పోరాటాన్ని ఎప్పుడూ మానేశారు. వారు బీజేపీతో రాజీ వైఖరిలోనే వ్యవహారం నడుస్తుంది. సో కేంద్రంతో రాజీ వైఖరి ఉన్నప్పుడు విభజన చుట్టూ, విభజన నష్టాల చుట్టూ వివాదాలు ఉండవుగా. సో అందుకే మీకు అక్కడ ప్రత్యేక హోదానే మర్చిపోయారు కదా రాజకీయ పార్టీలు. సో ప్రత్యేక హోదా మర్చిపోయారు, విభజన హామీలు మర్చిపోయారు. తెలంగాణలో ఆ తెలంగాణ వాదము చుట్టూ రాజకీయాలు ఇంకా బలంగా ఉన్నాయి. అందుకని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రతిపక్షంలో ఉంది, బీఆర్ఎస్ రాష్ట్రంలో కేంద్రంలో ప్రతిపక్షం ఉంది. అందువల్ల కేంద్రముతో ఘర్షణ, కేంద్రంతో పోరాటం కూడా ఇక్కడ ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది తెలంగాణ రాజకీయాల్లో. అందుకే మీరు కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు బీజేపీ ఏం చేస్తుంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో అందువల్ల ఇది 3వ కారణం. 4వ కారణం ఏంటంటే మీకు వైసీపీ, టీడీపీలు ఇక్కడున్న అధికార పార్టీలతో ఉండే సంబంధాలు. మీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్తో చాలా మంచి సంబంధాలు ఉండే. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలే ఉన్నాయి. అందువల్ల ఇక్కడ తెలంగాణతో పోరాడాల్సిన అవసరం ఆంధ్ర పార్టీలకు ఎక్కడుంది? సో తెలంగాణ వాళ్ళకేమో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్కు చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి గతంలో కాంగ్రెస్ను కాల్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన దాడికి కూడా చంద్రబాబు నాయుడు మీద భుజాల పైన తుపాకీ పెట్టి బీఆర్ఎస్ చేస్తోంది. ఎందుకంటే ఆ పొలిటికల్ ఫైర్ అనేది ఇక్కడ ప్రాంతీయ భావోద్వేగాల పైన ఉండే అవకాశం ఉంది. అందువల్ల 2 రాష్ట్రాలు ఇష్యూ ఒకటే కావచ్చు, కానీ అక్కడున్న సోషో పొలిటికల్ కాంటెక్స్ట్ను బట్టి ఆ ఇష్యూ ఏ రూపంలో ఫ్లేరప్ అవుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్లో తేడా ఉంది కనుక, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లోయర్ రైపేరియన్ స్టేట్ అంటే కృష్ణా గోదావరి ప్రవాహంలో దిగువనున్న రాష్ట్రం ఎగువనున్న రాష్ట్రం కనుక బిగుసుకుపోతే నష్టం పోతుంది, అంటే రిజిడిటీ వల్ల నష్టం పోతుంది. అందువల్ల కాన్ఫ్రంటేషన్ ధోరణి దిగువ రాష్ట్రం పెట్టుకోదు ఎప్పుడు. ఎందుకంటే దిగువ రాష్ట్రం కాన్ఫ్రంటేషన్ ధోరణి పెట్టుకుంటే ఎగువ రాష్ట్రంలో కూడా అది మరింత బలపడితే ప్రాంతీయవాదం నష్టపోయేది దిగువ రాష్ట్రమే. అందువల్ల లోయర్ రైపేరియన్ స్టేట్ ఎప్పుడు కూడా కొంత సామరస్య దూరంలో ఉంటుంది అప్పర్ రైపేరియన్ స్టేట్తో పోలిస్తే. సో అందువల్ల కూడా మీకు ఆంధ్రప్రదేశ్ సామరస్య దూరంలో ఉండే అవకాశం కూడా ఉంది. ఇంకొక ముఖ్యమైన పొలిటికల్ కాంటెక్స్ట్లో తేడా ఏంటంటే అల్టిమేట్గా నదీ జలాలు అనేది కేంద్రం పాత్ర కూడా ఉంటుంది. 2 రకాలుగా కేంద్రం పాత్ర ఉంటుంది. ఒకటి ట్రిబ్యునల్, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ యాక్ట్ పార్లమెంట్ చట్టం, అలాగే విభజన చట్టం కూడా పార్లమెంట్ చట్టం. అందువల్ల ఈ 2 చట్టాల ఆధారంగానే నీటి వనరుల పంపకాలు ఉండాలి. ఈ 2 చట్టాలు పార్లమెంట్ చేసిన చట్టాలు కనుక భారత ప్రభుత్వానికి ఇక్కడ బాధ్యత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న పార్టీలు. అందువల్ల బనకచెర్ల పైన ఫైటింగ్ మూడ్లో పోతే ఎవరితో ఫైట్ చేయాలి? చంద్రబాబు నాయుడు మోడీతోనే ఫైట్ చేయాలి. ఎందుకంటే మా కృష్ణా నది వాటర్ తేల్చండి అని, గోదావరి నది వాటర్ తేల్చండి అని ఎలా పోగలుగుతాడు? మోడీతో ఘర్షణ పోలేడు కదా. విభజన చట్టంలో ఏముంది అనే క్వశ్చనే వేయరు కదా. సో ఇక జగన్మోహన్ రెడ్డి కూడా మోడీతో ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ పెట్టుకోడు. కానీ తెలంగాణలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్రంతో పోరాడే పార్టీలు. అందువల్ల ఇక్కడ కేంద్రముతో ఉండే రాజకీయ సంబంధాలు కూడా ఈ ఇష్యూ తెలంగాణ రాజకీయ క్షేత్రంలో, ఆంధ్ర రాజకీయ క్షేత్రంలో భిన్నంగా రిఫ్లెక్ట్ అవ్వటానికి కారణాలుగా మనం ఆలోచించాలి.